అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఇక చాలామంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మాట్లాడినరు. తర్వాత రేవంత్ రెడ్డి గారి అధికార ప్రతినిధానంలో సలహాదారాలలో వేము నరేంద్ర రెడ్డి గారు ఆయన కూడా కొంతమందితో చర్చలు జరిపినారు డైరెక్ట్గా. ఏంటంటే బీఆర్ఎస్ నుంచి 26 మందిని చేర్చుకుంటే ఈ గొడవ పోతుంది. ఈ కోర్టు అని, హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని ఈ గొడవలన్నీ పోతాయి. 2/3 ఫార్ములా అమలు చేస్తే ఏ కోర్టు కూడా ఏమీ చేయలేదు. ఆ సిస్టమ్ కోసం, ఆ ఫార్ములా కోసం రేవంత్ రెడ్డి గారు తీవ్ర ప్రయత్నాలు చేసిండ్రు. మిగతా వాళ్ళు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. పార్టీలో ఉన్న మిగతా మంత్రులు ఈ చేరికల మీద దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు వాళ్ళకి. కానీ ఈయన చేర్చుకోవాలనుకుంటున్నాడు. 10 మందిని చేర్చుకున్నారు. ఇది ఎన్ని రోజులను మెయింటైన్ చేస్తారు ఇట్లా? ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అయింది. అదేదో ఒక 2.5 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత జాయిన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా 2 ఇయర్స్ టైం ఉంటుంది. ఆల్మోస్ట్ 6 మంత్స్కి ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక 1 ఇయర్ మేనేజ్ చేయగలిగితే అయిపోతుంది. కానీ వీళ్ళు ఇంకా 4.5 సంవత్సరాలు వీళ్ళని ఎన్ని రోజులు ఇట్లా ఆ పార్టీకి సంబంధం లేకుండా, ఈ పార్టీకి సంబంధం లేకుండా ఉత్తగా గాడిన బర్రెల్లాగా ఎన్ని రోజులు మేనేజ్ చేయాలి, ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలి వీళ్ళని? ఇదేం అర్థం కాక ఒక ప్లాన్ చేసిండ్రు. ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలందరినీ పట్టుకురావాలి, ఎవరికి ఏదైనా సరే హామీ ఇచ్చి పట్టుకురావాలి. వాళ్ళకున్న ఏమైనా భూముల గొడవలు ఉంటే సాల్వ్ చేద్దాం, వాళ్ళకి ఎవరైనా పైసలు అడిగితే ఇచ్చేద్దాం. నేను చెప్పినా కదా, ఒక రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే 30 కోట్లు ఏదో మాట్లాడుకొని పోయిరంట. బాగా చర్చ ఉంది పాలిటిక్స్లో, దానికి వాళ్ళే క్లారిటీ చెప్పాలి ఉందట. దానికి చేర్చుకున్న తర్వాత ఇస్తలేరంట. ఆయన వచ్చి అక్కడిక్కడ తిరుగుతున్నాడు, నాకు 30 కోట్లు ఇస్తానని ఇవ్వలేదు, ప్లీజ్ ప్లీజ్ అని. రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లేదు. అట్లా ఎవరు ఏం అడిగితే అది, ఎవరు ఏ ఆఫర్ అడిగితే ఆఫర్ ఇవ్వాలనుకున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు చాలామంది అందరు కలిసి ఒకటే ఆఫర్, అందరు కలిసి ఒకటే కోరిక కోరుతున్నారంట. అది నాకు మంత్రి పదవి ఇస్తారా, నాకు మంత్రి పదవి కావాలి. ఈ విషయం ఎక్కడో తెలిసింది కాదు. డైరెక్ట్గా మొన్న బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయింది. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కు కేసీఆర్ పోయినరు, ఎమ్మెల్యేలు కూడా పోయినరు. ఎమ్మెల్యేల మీద కొంత కేసీఆర్ సీరియస్గానే అన్నారంట. ఉండేతోళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు, పోతే అని నాకేం ఇబ్బంది లేదు, నాకు ఆల్రెడీ తెలుసు ఎవరెవరు రేవంత్ రెడ్డిని కలిసినారో, ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలుసు అన్నారంట. తెలుసు అంటే ఒక్కొక్కరు లేచి మాట్లాడుతున్నారంట. అవును నేను కలిసినా, కానీ నాకు మంత్రి పదవి ఇస్తాడనే వస్తా అని సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారంట. ఆల్రెడీ ఇప్పుడు చేరిన 10 మందిలో ఒకరో ఇద్దరో నాకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు దాని నాకు ఎందరు ఉన్నారు, అందరికన్నా ఫస్ట్ జాయిన్ అయ్యండి కదా. నాకు మంత్రి పదవి ఇస్తారన్న హామీతోనే నేను సికింద్రాబాద్లో పోటీ చేసిన, లేకపోతే నాకు సికింద్రాబాద్ ఎంపీతో నాకేం పని ఉండే, నేను ఓడిపోయినా కాబట్టి నాకు మంత్రి పదవి కావాలని చెప్పి రోజు ఇంటి చుట్టూ తిరుగుతున్నానంట. రేవంత్ ఇంటికి పోతున్నానంట. లాస్ట్కు 3-4 రోజులకి వెళ్ళి కలుస్తలేడంట. వాళ్ళ మనుషులు చెప్పినట్ట, మీరు రాకండి ఊకే ఇంటికి, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడండి, ఏదైనా ఉంటే సారే పిలిపించుకుంటున్నాను రాకండి అని చెప్పినట్టు దాని నాగేందర్కి. రేవంత్ రెడ్డి గారి ఇంటికి రావద్దని చెప్పినట్టు. ఇక ఆయన మంత్రి పదవి కోసం తిరుగుతున్నాడు. ఇంకా చేరిన దానిలో ఇంకా 9 మంది ఉన్నారు కదా, దానిలో అవకాశం ఉంటే కొందరేమో డబుల్ బెడ్రూమ్ ఇలా కాంట్రాక్టర్ డబ్బులు, లేకపోతే రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇంకా దానిలో ఒకరిద్దరు ఇంకా నాకు మంత్రి పదవి కావాలి. ఎందుకంటే సిటీలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలే ఇంతవరకు. సిటీలో కాంగ్రెస్ ఎవరికి మంత్రులు లేరు గవర్నమెంట్కి. కాబట్టి ఒక గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ భర్తీ చేయనికే ఇన్ని రోజులు అవి ఖాళీగా పెట్టారు. ఎందుకోసం ఖాళీగా పెట్టారు ఇన్ని రోజులు? హైదరాబాద్ వాళ్ళకు, గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకి ఎందుకు ఎవరికీ లేదు? ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే వాళ్ళ సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. ఎవరు మన మైనపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు, ఓడిపోయిన నేతలు ఉన్నారు, విహెచ్ లాంటి వాళ్ళు అడుగుతున్నారు. సిటీలో ఎవరు లేరు కదా, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అని. ఎవరికి ఎందుకు ఇవ్వలేదు? ఎవరు మన అజారుద్దీన్ అడుగుతున్నాడు, నాకు మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వండి, హైదరాబాద్ ప్లస్ మైనార్టీ అని. ఫిరోజ్ ఖాన్ అడుగుతున్నారు, నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు వద్దు, మంత్రి పదవి ఇవ్వండి, నేను ఎన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయినా కాంగ్రెస్ లాయలిస్ట్ నేనని చెప్తున్నారు. ఇట్లా చాలామంది అడిగినా ఎందుకు పెండింగ్ పెట్టినంటే బీఆర్ఎస్కి వెళ్ళి ఎమ్మెల్యేలు వస్తారేమో, వాళ్ళకి ఆశ చూపించాలి, వాళ్ళకి చేంజ్ చేసుకోవాలి, మంత్రి పదవి పేరు చెప్పి చేంజ్ చేసుకోవాలని ప్లాన్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇంకొక 16 మంది కావాలి. ఇప్పటికి 10 మంది జాయిన్ అయ్యారు, 10 మంది చేయండు ఆల్రెడీ, ఇంకా 16 మంది కావాలి. ఈ 16 మందిలో దాదాపు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు నాకు మినిస్టర్ పదవి కావాలని అడుగుతున్నారంట. అందరు ఉన్నారు దానిలో, చాలామంది ఉన్నారు. వాళ్ళంతా నాకు మినిస్టర్ పదవి కావాలి. ఎంతమందికి ఇస్తారు మినిస్టర్ పదవులు? అయినా కూడా వీళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు 10 మంది అడిగారు అనుకోండి, ఎంతమందికి మినిస్టర్ పదవి ఇవ్వగలరు? ఒక్కరికి ఇవ్వగలరు, ఇద్దరికి ఇవ్వగలరు. మరి మిగతా వాళ్ళు ఇద్దరికి ఇస్తే ఇద్దరు ఏరుతారు. మరి మిగతా వాళ్ళు ఇంకా 14 మంది చేరాల్సి ఉంటుంది. మరి 14 మందిలో ఓ 4-5 మందిని తీసేద్దాం. ఓ 4-5 మెంబర్స్ ఏదో పర్సనల్ ఏజెండా ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ కోరికలు ఉండొచ్చు. మిగతా 5 మంది 7 మంది చేస్తాం. ఏంటంటే 26 మంది చేరితే తప్ప ఈ జైనింగ్స్ టెన్షన్ పోదు రేవంత్ రెడ్డి గారికైనా కాంగ్రెస్ పార్టీకైనా.
లేకపోతే ఈ హైకోర్టు సుప్రీంకోర్టు ఏనో దగ్గర ఒక వేడి పడుతుంది. ఆ వేడి పడేదంటే ఒకసారి ఒక ఎమ్మెల్యే మీద వేడి పడడం స్టార్ట్ అయిందంటే మిగతా ఎమ్మెల్యేలో భయం స్టార్ట్ అవుతుంది. వచ్చేవాళ్ళు రారు, ఉన్నవాళ్ళు కూడా ఏమవుతారో తెలియదు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ అనవసరంగా బై ఎలక్షన్ వస్తుందని చెప్పి మళ్ళీ పీచే మూడు అనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ 26 మందిని చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరిని కదిలించినా నాకు మంత్రి పదవి కావాలని చెప్పి రేవంత్ రెడ్డికి సాగిస్తున్నారంట వీళ్ళు. ఇప్పటిదాకా మంత్రి పదవి రాని వాళ్ళు కూడా, ఇప్పటిదాకా అసలు మంత్రులే కాని వాళ్ళు కూడా సీనియర్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు కాక వాళ్ళు. కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వంలో వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత బీఆర్ఎస్కి పోయి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అంతకుముందు టీడీపీలో మంత్రులుగా పనిచేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో మంత్రులుగా పనిచేసి వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతున్నారు. కొత్త వాళ్ళు అడుగుతున్నారు. ఆల్రెడీ గతంలో క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు క్యాబినెట్ నాకు మంత్రి పదవి అయితే వస్తాను. ఏకంగా ఒక మాజీ మంత్రి అయితే ఎవరైనా ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్తోనే రికమెండేషన్ చెప్పించారట. ఢిల్లీ లెవెల్లో చర్చలు చేరడం పెద్ద మ్యాటర్ కాదు, మంత్రి పదవి కోసం పైరవి అంట. అక్కడ నుంచి రాహుల్ గాంధీకి, ఎందుకంటే వీళ్ళంతా ఇండియా టీం కదా, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ వాళ్ళంతా ఇండియా టీం కాబట్టి రాహుల్ గాంధీ ద్వారా నరుక్కుంటూ వస్తే బాగుంటుందేమని అక్కడ నుంచి ఆ కోటాలో రాహుల్ గాంధీ కోటాలో చెప్పించే ప్రయత్నం చేసిరట. అది కొలికి రాలేదంట, మరి ఎందుకో తెలియదు. ఇట్లా చాలామంది మంత్రి పదవులు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి షాక్ తినిపోయి అసలు వీళ్ళకి 10 మందిని ఎట్లా కాపాడుకోవాలి, ఈ 10 మందికి తోడుగా ఇంకో 16 మందిని ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి, ఈ 16 మందిలో వాళ్ళు అడుగుతున్న డిమాండ్లలో ఈ మంత్రి పదవులు ఎక్కడి నుంచి ఇవ్వాలి, వీళ్ళకి ఇస్తే ఒప్పుకుంటారా? ఇప్పుడు వీళ్ళలోనే కాంగ్రెస్లోనే చాలా మంది ఉన్నారు, మాకు మంత్రి పదవి ఇవ్వండి, మాకు మంత్రి పదవి ఇవ్వాలి, మేము కాంగ్రెస్ లాయల్ ఇష్టం, 10 సంవత్సరాలు కొట్లాడినాం, పార్టీ జెండా మోసినాం, మాకు ఎందుకు ఇయ్యారని ఢిల్లీ లెవెల్లో వాళ్ళు పర్యవేలు చేసుకుంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి ఎమ్మెల్యేలంతా మంత్రి పదవులు అడిగేసరికి మొత్తం షాక్ అయిపోయింది వ్యవహారం అంతా. అందుకే స్టాప్ అయిపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం రోజు ఒక ఎమ్మెల్యేని చేర్చుకుంటామని చెప్పిండ్రు. రోజు ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పటికి ఒక 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు జైన్ కావాలి. జైన్ కాకపోతే ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మంత్రి పదవులే. యాక్చువల్గా ఆ రోజు క్యాబినెట్ అయిపోతుందని చెప్పి హడావిడి చేసిర్రు. ఆ హడావిడి ఎందుకు ఆగిపోయిందంటే కూడా ఈ ఎవరికి ఇవ్వాలని అర్థం కాక ఒకసారి మంత్రి పదవులు అయిపోయినాయంటే ఇంకా మిగతా ఎమ్మెల్యేలు వచ్చి చేరకాలు తక్కువైపోతాయి. ఈ మంత్రి పదవులు ఆశ చూపించే జాయిన్ చేసుకోవాలి. చూస్తేనేమో ఇది గొడవ, పార్టీలో గొడవ, ఆ వచ్చే వాళ్ళకు గొడవ, వచ్చిన వాళ్ళతో గొడవ. ఎనివే ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.